హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వంట చేసే ముందుగా కొంచెం ఖాళీ టైం దొరికిందండి. వెజిటబుల్స్ కట్ చేసి పెడదాం. కాకరకాయలండి, పెద్ద పెద్ద కాకరకాయలు తెచ్చారు. అవన్నీ ఫ్రై చేద్దాం. సన్నగా కట్ చేస్తున్నానని ఫ్రై చేద్దామని సన్నగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, బాక్స్లో వేసి రేపైనా ఎల్లుండైనా చేసుకోవచ్చు కదా. అందుకని ఖాళీ టైం దొరికినప్పుడు ఏదో ఒకటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకు టైం కలిసి వస్తుంది. మైండ్ ఆబ్సెంట్ మైండ్ అవ్వకుండా ఉంటుందండి. మీకు అలాగే చెప్తున్నాను. నేను కూడా ఈ మధ్య ఆబ్సెంట్ మైండ్తో కొన్ని పనులు చేసేస్తున్నానండి. నాకే నవ్వు వస్తుంది. ఏదో ఆలోచిస్తూ ఒకటి చేయబోయి ఒకటి చేస్తున్నాను. తప్పదండి. కొన్నిసార్లు ఏం చేస్తున్నాం అనే దాని మీద అటెన్షన్ పెట్టలేదనుకోండి, ఏదో ఒక పొరపాటు జరిగిపోతూ ఉంటుంది. అదే కాకరకాయలు కట్ చేస్తూ అనుకుంటున్నాను. మాకు మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, బుద్ధిని మంచి రీతిలో ఎలా నడిపించాలి, బ్యాలెన్స్గా ఎలా పెట్టుకోవాలి అని నేర్పిస్తూ ఉంటారు. ప్రతిరోజు టైం హెల్త్ బాగున్నా బాగలేకపోయినా వెళ్ళేదాన్నండి ఇంతకుముందు. ఇప్పుడైతే ఇంకొంచెం వయసు మీద పడింది కదా, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల సరిగా వెళ్ళలేకపోతున్నాను క్లాసులకి. అయినా సరే ఆ పాయింట్లన్నీ మైండ్లో ఉంటాయండి. కాకపోతే వాటిని ఆచరణలోకి తీసుకొని రావడంలో తేడా కొట్టేస్తుంది. ఇదిగోండి, పనికిరాని ఆలోచనలు ఏవైనా వచ్చాయనుకోండి, వాటిని ప్రాక్టికల్గా తీసుకొని రాలేకపోతూ ఉంటాము. సమస్యల్లో అనుకోకుండానే చిక్కుకుపోతూ ఉంటాము. అప్పుడు గుర్తొస్తుంది, అరే మనం ఆ పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుంటే మనకు మంచిగా ఉండేది కదా అని ఆలోచిస్తూ ఉంటాము. ఇదిగోండి, కాకరకాయలు సన్నగా కట్ చేశానండి. అది బాక్స్లో వేసి పెడుతున్నాను. ఇలాంటి బాక్సుల్లో ఒక 1/2 కిలో దాకా పట్టేస్తుందండి కట్ చేసి పెట్టామంటే. 1/2 కిలో కాకరకాయలు ఇవి. పెద్ద సైజ్ అండి. ఇది తొక్క కూడా మందంగా ఉంది. ఇంక తొక్క తీసేసి కట్ చేద్దాం అనుకొని కూడా అలాగే కట్ చేసేస్తున్నాను. అదే చెప్తున్నాను, ఒకటి ఆలోచిస్తూ ఇంకొకటి చేస్తూ ఉంటాను. ఇదిగోండి, ఇక్కడైతే రసం పెడుతున్నానండి. ఇది మొన్నటి వ్లాగ్. రసం ప్రిపేర్ చేస్తున్నాను. అదే ఇట్లా ఆబ్సెంట్ మైండ్ పనులన్నీ చేస్తున్నానండి. దీంట్లో మిరియాల జీలకర్ర అదే రసానికి వేస్తాం కదా, అది పౌడర్ చేసి పెట్టుకుంటాను. అది వేపి ఇందులో వేసేది. ఒక్కొక్కసారి అలాగే కలిపేటప్పుడే వేసేస్తూ ఉంటాను. అది చేయలా ఇది చేయలా, వేసే రసం పోపు పెట్టిన తర్వాత గుర్తొచ్చిందండి. అదే నవ్వుకుంటున్నాను. తర్వాత వేసాను చూడండి, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీకి వేసి పెట్టి పెడతాను కదా, అది ఒక్కొక్కసారి 2 డబ్బాల్లో ఉంటుందండి. వెల్లుల్లి వేసింది ఒక డబ్బాలో ఉంటుంది, మళ్ళీ ఉల్లి అనే వస్తుంది. అదే చెప్తున్నా, మైండ్ ఆబ్సెంట్ మైండ్గా ఉంది అని. వెల్లుల్లి వేయకుండా ఉండేది ఇంకొక డబ్బాలో పెడుతున్నాను ఈ మధ్య. అది వేయబోయి ఇది వేసాను. అందులో ఇంగు కూడా మర్చిపోయానండి వేయడము. ఇది కొత్త ఇంగు డబ్బా, సీల్ కూడా సరిగా తీయకుండా అలాగ పెట్టాను. అది సరి చేస్తున్నాను. ఇలా చేస్తున్నానండి వంటలు ఈ మధ్య. ఈ పక్క లాంగ్ బీన్స్ ఫ్రై చేస్తున్నానండి. అది ఉడుకుతోంది. అది ఉడకడం అలాగే ఫ్రై చేసేస్తాను కదా నేను, పోపు పెట్టేసి ఉడికిపోతుంది సాల్ట్ వేసి. కానీ ఇప్పుడేం చేశానంటే, ఆలోచిస్తూ ఆ లాంగ్ బీన్స్ని మట్టి మూకుల్లో పెట్టి నీళ్లు పోసి ఉప్పు పసుపు వేసానండి. అలాగ చేశాను మొన్న వంట. అదే నవ్వుకుంటూ నా విషయాలన్నీ మీకు షేర్ చేసుకుందామని చెప్తూ ఉన్నాను. ఇందులో లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మ చేసే పనులు నవ్వుకుంటూ ఉంటారు కదా. తప్పకుండా నేను వ్లాగ్స్తో పాటు లైవ్ కూడా చేస్తూ ఉంటానండి. షార్ట్స్ పెడుతూ ఉంటాను. తప్పకుండా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని, ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి, చెయ్యాలనే తపన ఉందండి. ఇది వయసుతో సంబంధం అయితే లేదు కదా. అంతిమ సెకండ్ వరకు ఏ ఒక్కరి దగ్గర నుంచో, ప్రకృతి నుంచో, ఎవరి దగ్గర నుంచో ఏ సమయంలోనైనా ఏదో ఒకటి నేర్చుకోవాలండి. ఇది ఈ జన్మలతో పాటు వచ్చే జన్మకు కూడా ఉపయోగపడతాయి ఈ తెలివితేటలు అనేది నేను దృఢంగా నమ్ముతాను.
ఇక్కడైతే అది పోపు ఉడకబెట్టి ఉంచేసానండి, నీళ్ళు ఎక్కువ పోసాను. అదే ఎంత మితంగా పోయాలో అంతగా కూడా పోయకుండా కొంచెం ఎక్కువ పోసాను. అవి వంచేసాను నీళ్ళు కొద్దిగానే లేండి. దాని తర్వాత ఉడికిపోయిన తర్వాత ఇందులో వేస్తున్నాను. ఆ తడంతా పోయేదానికి అటు ఇటు సైడ్కి జరిపెట్టానండి. ఆ నీళ్ళంతా త్వరగా పీల్చేస్తుంది కదా. ఈ మట్టి మూకుడు మనకు బాగా పనికొస్తుందండి. 1/2 కిలోకి తక్కువ, 1/4 కిలోకి పైన బాగా ఫ్రై అయిపోతున్నాయి త్వరగా. ఇలా మట్టి మూకుళ్ళు కనిపిస్తే మాత్రం వదలకండి, తెచ్చుకోండి చిల్డ్రన్స్ అండ్ ఫ్రెండ్స్. బాగా ఉపయోగపడుతుంది, టేస్ట్ కూడా బాగా ఉంటుంది. ఇది ముందు బాగా ఉడికిన గంజి ఉంటుంది కదా, అన్నం వార్చిన గంజి, లేదంటే తవుడు ఉంటుంది కదా, పొట్టు అదేం పొట్టు, వరి పొట్టు, దాంతో వేసి రుద్దేశామనుకోండి శుభ్రంగా స్మెల్ అంతా పోతుంది, మట్టి వాసన. బాగా చేసుకోవచ్చండి వంటలు కూడా. త్వరగా ఒక్కసారి వేడెక్కిందంటే మట్టి మూకుళ్ళు కానీ మట్టి పాత్రలు కానీ మరి ఇంకా సిమ్లో పెట్టేసి ఎంత వంట అయినా చేసేయచ్చండి, త్వరగా అయిపోతుంది. ఇదిగోండి లాంగ్ బీన్స్ ఫ్రై కూడా అయిపోయిందండి. కొద్దిగా కారం వేసాను. అందులో శనక్కాయల పొడి వేయట్లేదండి ఈ మధ్య. చెప్పాను కదా ఒక చిన్న దెబ్బ తగిలింది, అది మానట్లేదు సరిగా అని. అందుకని అది వేయకుండా ఉట్టి కారమే వేసి చేసేసాను. ఒక్కొక్కసారి సపరేట్గా తీసేసి మళ్ళీ వేస్తున్నాను. అది మూడ్ని బట్టి ఓపికని బట్టి చేస్తున్నాను. ఇక్కడైతే బ్రౌన్ రైస్ పెట్టానండి చిన్ని కుక్కర్లో. ఇది ఒక అరగంట నానితే బాగా అవుతుందండి రైసు. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్